హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నువ్వుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా ఈ వీడియోలో చూద్దామా. ముందుగా నువ్వుల లడ్డు తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కప్పు నువ్వులు, 1/2 కప్పు బెల్లం యూజ్ చేస్తున్నాను. సో ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో నువ్వుల్ని వేసుకొని లో ఫ్లేమ్ మీద మనము వీటిని కొద్దిగా రంగు మారేంత వరకు బాగా డ్రై రోస్ట్ చేసుకొని మనము ఇలా ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిన నువ్వుల్ని మనము ఒక మిక్సీ జార్లో వేసుకొని కోర్స్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనము బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లం యాడ్ చేసుకుని ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి 2 స్పూన్లు నెయ్యిని యాడ్ చేస్తున్నాను. నెయ్యిని యాడ్ చేయడం వల్ల మంచి వాసనతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనము లడ్డూలు చేయడం స్టార్ట్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా లడ్డు చేసుకోవాలి. చూసారా, ఇదే విధంగా మిగతా వాటిని కూడా రెడీ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా మనము నువ్వుల లడ్డుని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ నువ్వుల లడ్డు వెన్నుపూసకి మరియు నడుముకు చాలా బలాన్ని ఇస్తుంది. అందులో ఈ నువ్వుల్లో మనకు కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కూడా నువ్వుల లడ్డుని రోజుకొకటి తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా మనము స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా 1 లేదా 2 లడ్డూలు మనము బాక్స్లో పెట్టించామంటే చాలా హెల్త్కి చాలా మంచిది. ఫ్రెండ్స్, చూసారుగా ఎలా ఉంది వీడియో? మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.